హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే పొంగల్ తర్వాత రిటర్న్ బ్యాక్ టు హోమ్ అని చెప్పి సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి రిటర్న్ టు వైజాగ్. సో ఆన్ ద వేలో ఏమీ ఆగుదామని ఏమి అనుకోలేదు. బట్ నెమ్మదిగా యానం వరకు వచ్చిన తర్వాత సన్ రైజ్ ఏదో చాలా బాగుంది, ఇక్కడ నుంచి బాగా కనబడుతుందని చెప్పి యానం బ్రిడ్జ్ పక్కనే ఉన్న స్టాచ్యూస్ దగ్గర అయితే కాసేపు ఆగి టైం అయితే స్పెండ్ చేసామండి. ఆ వ్యూ అయితే వండర్ఫుల్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో? సో ఇక్కడైతే కాసేపు అయితే మేము టైం అనేది స్పెండ్ చేసాము. యానం నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయి అలా వెళ్తుండగా కాకినాడలోకి ఎంటర్ అవగానే రోడ్డు సైడ్ ఒక చిన్న హోటల్ కనబడిందండి. చక్కగా పుల్లల పొయ్యి మీద వేడి వేడి పెసరట్టు ఉప్మా అయితే వేసారు ఆవిడ, అద్భుతంగా ఉంది. అది తినేసి మళ్ళీ స్టార్ట్ అవగానే రోడ్డు సైడ్ మా హస్బెండ్ కి కొరింగా ఫారెస్ట్ కనబడిందండి, వైల్డ్ సెంచరీ, అదే కొరింగా వైల్డ్ సెంచరీ. సో అసలు ఇదైతే ప్లాన్ లో లేదు, అన్ప్లాన్డ్ టిప్స్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. కొన్నిసార్లు అలా ప్లాన్ చేసుకుంటేనే బాగుంటుందేమో, ఎగ్జైటెడ్ గా ఉంటుంది. సో మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాను. 8:45కే మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు 9కి ఓపెన్ చేస్తారంట. టికెట్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది. అడల్ట్స్ కి వచ్చేటప్పటికి 50 రూపీస్ అండ్ చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి 20 రూపీస్. మేమైతే ఎంట్రీ స్టార్ట్ అవ్వగానే మేమైతే ఎంటర్ అయిపోయామండి. మాతో పాటు ఒక 2 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి. సో లోపలికైతే ఎంటర్ అయిపోయి చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాము. ఈ ఎద్దుల బండి అయితే సూపర్ బండి, నిజంగా ఎద్దులు అక్కడ నుంచున్నాయేమో అన్నట్లుగా రియల్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. సో చిన్న చిన్న ఫొటోస్ అవి తీసుకుని, దీంట్లో మెయిన్ అట్రాక్షనే వుడ్ బ్రిడ్జ్ అండి. దాని మీదకైతే ఎక్కేసి మేమైతే ప్రయాణం సాగించాం. యాక్చువల్గా దీని మీద మా పిల్లలు భయపడ్డారు, పడిపోతామేమో అని. కింద చూస్తే మొత్తం అంతా బురద అండ్ చుట్టూ మాత్రం ఫుల్ ఫారెస్ట్. ఏమీ యానిమల్స్ అయితే ఏమీ కనబడలేదు, బట్ ఫారెస్ట్ అయితే చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అదో సంథింగ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అలా అయితే వెళ్ళాము. చందనమే పచ్చదనమే ఎదిగే పర్వం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే ఎదకు సంవతం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం. గా నడుచుకుంటూ మేమైతే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బోటింగ్ అని చెప్పి మా పిల్లలిద్దరు కూడా గోల చేశారు. యాక్చువల్ గా ఇక్కడ స్పీడ్ బోట్స్, నార్మల్ బోటింగ్, స్పీడ్ బోటింగ్ అలా డిఫరెంట్ గా ఉన్నాయి. మేమైతే నార్మల్ బోటింగ్ అయితే మాత్రం వెళ్ళాము. బాగుందండి, అటు ఇటు ఫారెస్ట్ మిడిల్లో అలా బోటింగ్ చేయడం అనేది అయితే ఒక సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పర్లేదు వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే బోటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అలా తీసుకెళ్లి ఎండింగ్ లో ఫుల్లీ సీ ఒక్కటే కనబడే దగ్గరికి అయితే తీసుకువెళ్లారు. అక్కడ కొంచెం అలలు పెద్దగా, ఆ వాటర్ ఫ్లో అనేది గట్టిగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే తీసుకొచ్చేసారు. ఇదైతే మాత్రం అసలు మేము ప్లాన్ చెయ్యని ట్రిప్ అండి. ఇలా మీలో ఎవరికైనా ప్లాన్ చేయకుండా వెళ్ళి మంచి ఎంజాయ్ చేసిన ట్రిప్స్ ఏమైనా ఉన్నాయి
ఎలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మాకు కూడా సజెస్ట్ చేయండి, మేము కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా రిటర్న్ ట్రిప్లో మేమైతే ఇవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం. కాస్త సడన్గా మా డెస్టినీ అనేది చేంజ్ అయ్యి ఇలా మంచి 2 ప్లేసెస్ లో టైం స్పెండ్ చేయడానికి అయితే మాకు టైం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానం దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇట్ ఈస్ వండర్ఫుల్. అండ్ ఇది కూడా బాగానే ఉందండి, చాలా బాగుంది. ఇటువైపు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ చెట్ల మీద పక్షులు ఉన్నాయండి, వాటి రెక్కలు ఇలా విప్పితే ఎంత పెద్దగా ఉన్నాయంటే ఓపెన్ చేస్తే ఒక కార్ అంత వెడల్పు ఉందండి ఒక్కొక్క పక్షి. అండ్ ఒక చిన్న అక్వేరియం కూడా ఉంది, పెద్దగా ఏమీ లేవు, చిన్న అక్వేరియం అయితే ఉంది. సో ఇదండి కోరింగా ఫారెస్ట్ డీటెయిల్స్. దీని నుంచి అయితే డైరెక్ట్ గా వైజాగ్ అయితే రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయామండి. సేఫ్ గా ఈవినింగ్ అయితే చేరుకున్నాము. ఆ ట్రావెల్ లో డిఫరెంట్ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఈ ఇయర్ పొంగల్ ట్రిప్ లో ఎవరెవరిని కలిసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, సో మెనీ మెమరీస్ అండి, సో మెనీ మెమరీస్. ఈసారి పొంగల్ అయితే మాత్రం వెంకటేష్ బాబు చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ పొంగలే అయ్యింది నాకు. సో నా వీడియోస్ మీకు నచ్చాయా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ముఖ్యంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ తారక్.